దాని మీద శవరాజకీయం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, ఏం జరిగింది అక్కడ? ఒక చర్చ్ ఫాదర్ ఒక అనాథ శరణాలయంలో కొంతమంది బాలికలతో ఉండి నడుపుతున్నాడు అనాథ శరణాలయం. బిర్యానీ పెట్టారంట, అది ఫుడ్ పాయిజన్ అయ్యింది. ఫుడ్ పాయిజన్ అయిన విషయం ఆ చర్చ్ ఫాదర్ ఎవరితో మాట్లాడా? అక్కడ స్థానిక ఎమ్మెల్యేలతో కానీ ప్రజాప్రతినిధులతో ఎవరితో మాట్లాడా? ఎవరితో మాట్లాడలేదు. 3 రోజులు అయిన తర్వాత అది విషయం బయటకు వచ్చింది. పిల్లలు 4 చనిపోయారు. మిగతా వాళ్ళు సీరియస్గా ఉన్న వాళ్ళందరినీ కేజీహెచ్లో జాయిన్ చేయమని చంద్రబాబు నాయుడు గారి నోటీస్కి రాగానే మొత్తం చర్యలు తీసుకున్నారు. ఎక్కడా కూడా అనాథ శరణాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో రాష్ట్రంలో అవన్నీ లిస్ట్ అవుట్ చేయమన్నారు. ఎవరైతే పిల్లలు చనిపోయారో వాళ్ళకి పరిహారంగా వాళ్ళ కుటుంబాలకి 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అక్కడ డిఈఓ ఎవరైతే ఉన్నారో స్థానికంగా ఉన్నారో అతను విచారణ చేస్తూ ఉన్నారు. ఇన్ టైం మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న అనాథ శరణాలయాలన్నింటినీ కూడా లిస్ట్ అవుట్ చేసి అసలు వాడి పరిస్థితి ఏంటి, అవసరమైతే గవర్నమెంటే టేక్ ఓవర్ చేస్తుందని చెప్పారు. నిన్న ఎక్కడైతే ఇది జరిగిందో అసలు పూర్తిగా ఆ శరణాలయం బాధ్యత మొత్తం చంద్రబాబు నాయుడు గారే తీసుకుంటానని చెప్పారు. ప్రభుత్వం తరఫున తీసుకుంటా అని చెప్పి. ఇంకేంటి మీ బాధ? ఇది శవరాజకీయాలు చేయడానికి ఎందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు? మీకు అసలు అర్హత ఉందా అని నేను అడుగుతా ఉన్నా. పులివెందుల్లోనే, అక్కడెక్కడ కాదు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పులివెందుల నియోజకవర్గం చక్రైపేటల మండలంలో ప్రాథమిక పాఠశాలలో 15 మంది కడుపు నొప్పి వచ్చి వాంతులు విరోచనాలు అయితే కూడా ఏ రోజు మీరు పట్టించుకోవాలా? ఇది ఎప్పుడు జరిగింది? 27/11/2022లో జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 21 మంది ప్రాథమిక మండల పరిషత్, ఏది పాలకోడేరులో నెంబర్ 1 మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 21 మంది మరి ఫుడ్ పాయిజన్కి గురైతే ఒక్కళ్ళని కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. ఇది మేము సాక్ష్యాలతో సహా చెప్పగలుగుతాం. ఈనాడులో వచ్చింది. తర్వాత 31/1/2023 160 మంది విద్యార్థులు సకాలంలో చికిత్స లేక కలుషిత ఆహారంతో విలవిల్లాడిపోయారు. దీని మీద ఏం సమాధానం చెప్తా? అలాగే మధ్యాహ్న భోజనం వికటించి 38 మంది అస్వస్థతకి గురయ్యారు. ఇది పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగింది. దీనికేం సమాధానం చెప్తా? ఏ రోజన్నా దీని గురించి పట్టించుకున్నా? ఇవన్నీ ప్రభుత్వం నడిపే పాఠశాలలు, ప్రభుత్వం నడిపేవి. ఇంకా నిన్న జరిగింది అసలు ప్రభుత్వానికి సంబంధమే లేదు. దీనికేం సమాధానం చెప్తారు? కొత్త వలసలో 10 మంది విద్యార్థులు అస్వస్థత జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది? 9/2/2023లో. ఏమన్నా యాక్షన్ తీసుకున్నారంటే ఏమీ లేదు. అదేవిధంగా పోలవరం బీసీ బాలుల వసతి గృహంలో కలుషిత ఆహారం తిని 39 మంది అస్వస్థతకి గురయ్యారు. దీని మీద ఏదైనా యాక్షన్ తీసుకున్నారా? కనీసం ఒక మీటింగ్ పెట్టారా? లేదు. అలాగే బల్లిపడి చిన్నారులకి అందరికీ ఫుడ్ పాయిజన్ అయింది, 64 మంది. ఇదెక్కడా? మీ జేబులో మనిషి మదనపల్లిలో జరిగిందమ్మా. ఏ రోజైనా యాక్షన్ తీసుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు?